ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా మీ బినామీలకు రూపాయలకి ఇచ్చేస్తారు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తారు, ప్రజలకి ఏ వెల్ఫేర్ చేయరు. ఎవరైనా మాలాంటి వాళ్ళు గట్టిగా నిలదీస్తే మా మీద తప్పుడు కేసులు పెట్టాలి, మా ఇళ్ళ మీద దాడి చేసి మా ఇంట్లో వాళ్ళని చంపేస్తాము, లేదా మా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వాళ్ళని మానసికంగా హింసిస్తాము. ఇంతకన్నా మీకు ఏమైనా చేతన అవుతుందా? అందుకే మీరు చేతగాని దద్దమ్మలు చవటలు అనేది. ఈరోజు కొత్త నాటకం మొదలెట్టారు. నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఈ సిట్ రిపోర్ట్ తర్వాత జంతుకో కలవలేదన్నారు, కానీ దాంట్లో హార్పిక్ కలిసిందంట, దాంట్లో కెమికల్స్ కలిసాయి అంటారు. అసలు అన్నం తినేవాడు ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా? భగవంతుడి ప్రసాదం గురించి ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా? చంద్రబాబు నాయుడికి తప్ప ఇలా ప్రసాదంలో ఇవి కలపచ్చు అవి కలపచ్చు అనే ఐడియా నాకు తెలిసి ఎవరికి రాదు. అంత ఘోరంగా నిన్న మళ్ళీ మాట్లాడతాడు. అంటే మీరు తెలుసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు, ఏవైతే శాంపుల్స్ని తీసుకున్నారో అవి ఎవరి హయాంలో తీసుకున్నారు? మీరు 2024 జూన్ 12వ తేదీ మీ అధికారం వచ్చింది. శాంపుల్స్ 2024 జూలై 6, 12వ తేదీ తీసుకోవడం జరిగింది. సో ఏమి జరిగినా దాంట్లో మీ హయాంలో జరిగినట్టే. దాన్ని మీకు మీడియా ఎక్కువ ఉంది కదా అనేసి మానెత్తిని రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు అదేదో బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారు, అది భస్మాస్త్రాస్త్రంలాగా మీ నెత్తిరే కూర్చుంటుందన్న విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇకనైనా వాళ్ళు దగ్గర పట్టుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీరు చేసే తప్పులు, మీరు చేసిన తప్పుడు వ్యాఖ్యలు సరికాదు అని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా తెలుసుకున్నాక ఇప్పటికైనా మారకుండా ఫ్లెక్సీలు పెడతారు. ఇంకా నెయ్యిలో ఏదో జరిగిందని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కదా. అసలు ఇలాంటి వాళ్ళ మీద కంటెంప్ట్ వేసి లోపల వేయాలి వీళ్ళందరినీ, ఎవరెవరు ఫ్లెక్సీలు పెట్టారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, అలాగే సుబ్బారెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది. వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేయడానికి మేము రెడీ, మా హయాంలో నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు, మేము చేయలేదని. మీకు దమ్ముంటే రండి, అదే వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేద్దాం. అది వదిలేసి పచ్చ ఛానళ్ళ ముందు కూర్చొని ప్రవచనాలు చెప్తూ మీరేదో పెద్ద హైందవుల్లాగా. ఏ రోజు మీరు దేవుణ్ణి గౌరవించారు? చంద్రబాబు నాయుడు ప్రతి ఫోటో చూడండి, షూస్ వేసుకొని పూజలు చేస్తాడు. పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్నానంటాడు, గొడ్డు మాంసం తింటాడు, మళ్ళీ సనాతిని అంటాడు. అంటే వీళ్ళు హైందవులు, వీళ్ళు చెప్పే నీతులు మనం వినాలి. వీళ్ళు ఏ రోజైనా దేవుడిని గౌరవించారా? నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే, దేవుడి మీద భయం ఉంటే ఇలాంటి అలిగేషన్స్ చేయరు. ఇలా భగవంతుడిని రాజకీయాల్లోకి లాగరు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, భగవంతుడిని రాజకీయాల్లోకి లాగద్దండి. అంటే ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక కేఆర్బి అని అందించుమించు మనం అనుకుంటాం, ఆర్ఆర్బి అని, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, అలాంటి మాటలు వింటూ ఉండేవాళ్ళం ఇంతకుముందు. ఇతన్ని చూస్తే కేఆర్బి అని ఒక వర్డ్ గుర్తొస్తుంది, కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు అని. దాన్ని స్థాపించినోడే జగన్మోహన్ రెడ్డి, దానికి అధ్యక్షుడే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు కొన్ని వ్యవహారాలు అతగాడి హయాంలో జరిగిన సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఒక పక్క భయం అనిపిస్తుంది, ఒక పక్క బాధ అనిపిస్తుంది, ఒక పక్క సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి వాడిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించింది అని మనం అబ్జర్వ్ చేసుకుంటే, కోవిడ్ లాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ల మీద జనాలు చచ్చిపోతూ ఉంటే ఆ రోజు కల్తీ మందులు సరఫరా చేసి కల్తీకి నాంది పలికాడు, కల్తీ లిక్కర్ చేసి కల్తీ లిక్కర్కి నాంది పలికాడు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇసుకను కూడా కల్తీ చేసి, మామూలు ఇసుకలోని కూడా సముద్రపు ఇసుకని కలిపి ఇసుకను కూడా కల్తీ చేశాడు. ఆఖరికి విద్యా వ్యవస్థని కల్తీ చేసి పరీక్షల్లో కూడా కల్తీ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా చూస్తే ఓవరాల్గా చూస్తే కల్తీ, ఒక పాలనే ఒక కల్తీ, ఆ మనిషే ఒక కల్తీ. ఇవన్నీ పక్కన పెడితే ఆఖరికి ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యిని కూడా కల్తీ చేసి, చచా అది నెయ్యి కాదు, రసాయనాలతో తయారు చేసిన ప్రసాదం, అలా తయారు చేసి దాన్ని కూడా మహాప్రసాదంలాగా ప్రజలందరూ ఆరోగ్యాలతోని సెంటిమెంట్తోని ఆడుకొని ఈరోజు తిరిగి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఆ జరిగిన మహాపాపాన్ని తిరిగి ఈరోజు ఎన్డీఏ కూటమి వాళ్ళైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి మీద నెట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే
వాళ్ళకి సిగ్గు అనిపించట్లేదేమో తెలియట్లేదు, కానీ అలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు భరించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా మేమందరం కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా నేను ఒకటే అడుగుతున్నానండి, నిన్న మొన్న కూడా చూశాను, ఎక్కడైనా వాళ్ళలో పశ్చాత్తాపం కనబడుతుందా? ఎవడైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని లెంపలేసుకుంటాడా? కనీసం బయటకు వచ్చి ప్రజల ముందుకైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని మాట్లాడతాడా అనుకుంటే, వాళ్ళ పరిస్థితులు చూస్తా అంటే కల్తీ ఎక్కడ జరిగింది అంటాడు ఒకడు వచ్చి, కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందంటాడు ఒకడు వచ్చి బయటకు వచ్చి, ఒకడు జంతు కొవ్వు కలవలేదు కదా అని అంటాడు ఒకడు వచ్చి బయటికి. అంటే ఈ రకంగా తిరిగి అదే మసిపూసి మారేడికాయ చేసి ఆ నెపాన్ని అంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్పించి ఎక్కడ కూడా పశ్చాత్తాపం అన్నది కనిపించట్లే. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఈరోజు 1 కాదు 2 కాదు మొత్తం 4 నివేదికలు ఈరోజు చాలా క్లియర్గా, అరే నాయనా నువ్వు చేసిన పరీక్షల్లో నెయ్యిలో కల్తీ జరిగింది, కొన్ని రిపోర్ట్స్ అయితే అది నెయ్యే కాదు రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా తేటతెల్లం చేసినాయి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 2022లో వైసీపీ గవర్నమెంట్లోనే మీ చైర్మన్ మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉన్న టైంలోనే ఒక రిపోర్ట్ వచ్చింది, దానికి సంబంధించి పరీక్ష ఆధారంగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అది కూడా CFTRI రిపోర్ట్ ప్రకారం సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్, అందులోని చాలా క్లియర్గా అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ నెయ్యి ఉంది, అందులో పామ్ ఆయిల్ ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చింది. మరి ఆ రోజు రిపోర్ట్లో నెయ్యిలో కల్తీ జరిగింది అన్నది క్లియర్గా కనిపించింది కదా. ఆ తర్వాత NDDB రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ల్యాబొరేటరీ, ఇందులో కూడా చాలా క్లియర్గా కల్తీ జరిగింది, అందులోని జంతు కొవ్వు సంబంధించిన ట్రేసెస్ కూడా కనిపించినాయి అని ఆ రోజు రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత NDRI రిపోర్ట్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా కల్తీ జరిగింది, ఆ కల్తీ నెయ్యి అయితే అందులో ఉంది, ఉపయోగించిన నెయ్యి అయితే రసాయనాల ముద్ద అని చెప్పి ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా బయటకు వస్తే కొంతమంది అంటారు అందులో జంతు కొవ్వు కలపలేదని చెప్పారు కదా అన్నారు. అందులో కలపలేదని ఎవడు కూడా అథెంటికేషన్ రిపోర్ట్ ఎవడో ఇవ్వలే. చాలా క్లియర్గా వాళ్ళు ఏమన్నారు, ఒక 10% లోపు కానీ కొంత జంతు కొవ్వు ట్రేసెస్ కనిపించాలంటే ఆ టెక్నాలజీ మా దగ్గర లేదు అన్నారు, కానీ అందులో లేదు అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలే. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సూక్ష్మ రంధ్రాన్వేషణ అంటారనమాట కొంతమంది, అంటే చేసేది ఏమీ లేక కొంచెం నాటు సామెతలు వస్తాయి, అది నేను చెప్పకూడదు కూడా. అంటే సాధారణంగా కొన్ని సందర్భాల్లో ఉన్నట్టు చదవండిరా బాబు అంటే దాన్ని లూప్ హోల్స్ ఎతికి చదివే పరిస్థితుల్లో NDRI రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు సిట్ రిపోర్ట్, అది CBI సిట్ సంబంధించి సుప్రీంకోర్టు నిర్వహించిన ఒక CBI సిట్ ఆ రిపోర్ట్లో కూడా కల్తీ జరిగిందని చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేసింది. నేను కల్తీ జరగలేదు అంటున్న మహానుభావులందరికీ కూడా ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, కల్తీ జరగలేదని నీ దగ్గర రిపోర్ట్ ఏమైనా ఉందా? కల్తీ జరిగిందని నేను 4 రిపోర్ట్లు చూపించగలను ఈరోజు. గవర్నమెంట్ పరంగా నేను 4 రిపోర్ట్లు చూపిస్తా. నీ హయాంలో ల్యాబ్ రిపోర్టు, NDDB రిపోర్టు, NDRI రిపోర్టు, అదేవిధంగా CFTRI రిపోర్టు, సిట్ రిపోర్టు, 4 రిపోర్ట్లు నేను చూపిస్తా. కల్తీ జరగలేదు అని చెప్పేదానికి నీ దగ్గర ఏమైనా ఒక్క రిపోర్ట్ అథెంటికేషన్గా ఒకటి ఉందేమో చెప్పు. అంతేగాని నీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటో చెప్పనా, తాడేపల్లి కొంపలో ప్రింట్ అయ్యే ఒక సాక్షి పేపర్ ఏమి రాస్తే అదే రిపోర్ట్ అనుకొని బయటకు వచ్చి మేధావులు ఒక్కొక్కడు 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రోడ్డు మీదకి వచ్చి బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి భక్తి పార్వశంలో మునిగిపోతున్నామని చెప్తూనే అదే వెంకటేశ్వర స్వామి కొండ మీద మహాపాపం జరిగితే ఆ మహాపాపం తాలూకు నివేదిక గురించి మాట్లాడండిరా అంటే సాక్షి పేపర్ ప్రింట్ అయిన ఒక నివేదికను తీసుకొచ్చుకొని ఇది అక్కడ కల్తీ జరగలేదు అని మాట్లాడతాడు. అరే మీకు అసలు బుర్ర పనిచేస్తుందా అండి?